ఇతర నగరాలకు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, హరిదాసులు, కోడి పందాలు, పల్లెటూరు సెట్టింగ్లు, సంక్రాంతి శోభ పుష్కరాల రేవు వద్ద పల్లెటూరు వాతావరణం తలపించింది. అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలోని 42 డివిజన్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పుష్కరాల రేవులో భోగి మంటలు వెలిగించారు. పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా అక్కడ వేసిన సెట్టింగ్లను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లోనే ముగ్గుల పోటీలు, ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నా ఆడపడుచులందరికీ మీ తమ్ముడి హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన సందోహం చూస్తుంటే ఒకటి అర్థమవుతుంది, మన కూటమి ప్రభుత్వంపై మీకు ఎంతో నమ్మకం ఉంటే నాపైన మీకు ఎంత మమకారం ఉందో ఈ ముగ్గులే సాక్ష్యం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ఈ ఎమ్మెల్యేగా ఈ నెల 18 నెలల్లో నేను చేసిన పనులు మీ కళ్ళ ముందే ఉన్నాయి అని పేర్కొన్నారు. పట్టుబట్టి కేవలం 18 నెలల్లోనే సుమారు 290 కోట్లతో నగర అభివృద్ధి, వివిధ సంస్థల సిఎస్ఆర్ నిధులు, 7 కోట్లు తెచ్చిన విద్యా సంస్థలు, ప్రభుత్వ వైద్యాలయాలు, పార్కుల్లో సౌకర్యాలు సమకూర్చాడు మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటూ వివరించారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఆదిరెడ్డి వాసు గారికి ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అండి. ముగ్గులు పోటీలు చక్కగా చాలా వైభవంగా పెట్టి ఇలా మంచి మంచి ప్రైజులు అవి అన్నీ పెట్టారు. చాలా సంతోషం అండి అందరికీ కూడాను. మహిళ అందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు. మాది 6వ వార్డు అండి. నాకు మా అమ్మాయి పెట్టింది ముగ్గు, ఫస్ట్ ప్రైజ్ మంచం వచ్చిందండి. చాలా సంతోషంగా ఉందండి. ఇలా చాలా సంతోషాలు అందరికీ కూడా చాలా బాగుందండి. ఆదిరెడ్డి వాసు గారికి చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. బాగుందండి. అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు రుక్మిణి, మాది 5వ వార్డు అండి. నేను ముగ్గుల పోటీలో 3rd ప్రైజ్ బీరువా గెలుచుకున్నానండి. అది ఆదిరెడ్డి వాసు గారు ముగ్గులు పోటీ పెట్టడం వల్ల ఈ బీరువా వచ్చిందని నేను చాలా సంతోషపడుతున్నానండి. ఇలాంటి ముగ్గులు పోటీలు మరి ఎన్నో పెట్టాలని, నేను ఇంకా మంచి ప్రైజులు గెలుచుకోవాలని, ఆయన మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఆదిరెడ్డి వాసు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. గంజాయి బ్యాచ్లు వీళ్ళ ఆటలు కట్టిస్తామని చెప్పాం. ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేయడమే కాదు, వాళ్ళపైన ఎప్పుడూ లేని విధంగా పీడీ యాక్ట్లు అధికంగా ఈ నియోజకవర్గంగా పెట్టిందని చెప్పి కూడా మీ ఎమ్మెల్యే చేశాడని చెప్పండి. సే నో టు డ్రగ్స్ అని ఏదైతే గంజా రహిత నగరంగా ఈరోజు విద్యా సంస్థల్లోని పిల్లలతోటి మాట్లాడుతూ, గతంలో చూసాం పిల్లల్ని పిలిపించుకొని వారి యొక్క వ్యక్తిగత కార్యక్రమానికి పిల్లల్ని పిలిపించుకొని చప్పట్లు కొట్టించుకొని కార్యక్రమాలు చేసుకున్న ఆ పార్టీ, కానీ ఈ పార్టీ పిల్లల దగ్గరికి వెళ్ళి సే నో టు డ్రగ్స్, అలాగే తల్లికి చెప్పుకోలేని పనులు ఏమీ చెయ్యొద్దని చెప్పి పిల్లలకి మీ శాసనసభ్యుడు చెప్తున్నాడని చెప్పండి. అనారోగ్యంతో ఉన్నవారు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి సహాయ నిధితో ఈ రోజున సుమారు 3,70,00,000 తీసుకొచ్చాం. సుమారు 400 మందికి కేవలం ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచే మీ శాసనసభ్యుడు తీసుకొచ్చాడని చెప్పండి. అలాగే పబ్లిసిటీ కోసం ఫ్లెక్స్లు వేయించుకోవడం కాదు, మన పనే అన్నిటికీ సమాధానం. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఈ 18 నెలల్లో మీ శాసనసభ్యుడు చేసే ప్రతి కార్యక్రమం ఏనాడు కూడా ముందు ఫ్లెక్స్ వేసి పబ్లిసిటీ చేసుకోవాలా. కార్యక్రమం అయిన తర్వాత ప్రజలకి తెలియజేయడమే చేశాను. కాబట్టి పబ్లిసిటీ కాదు, మన పనే సమాధానంగా మీ శాసనసభ్యుడు పనిచేస్తున్నాడని మీ అందరినీ తెలియచేయాలని తెలియచేసుకుంటూ, చివరగా రాజమహేంద్రవరం అభివృద్ధి, ఈ నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేది పుష్కరాల్లో మొన్న ముగ్గుల పోటీలో ప్రతి వార్డులో ఏది అభివృద్ధి కార్యక్రమం కావాలో వాటిపైన హామీ ఇచ్చున్నాం. అవన్నీ కూడా అమలు చేస్తూ ఈ నగరాన్ని ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా బెటర్గా చేసే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను. మీ అందరి యొక్క సహకారంతో
ముందుకి మనం అందరం కలిసికట్టుగా సమిష్టిగా వెళ్దామని కూడా మరొక్కసారి తెలియచేసుకుంటూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని తెలుగుదేశం పార్టీ వారు చేసిన కార్యక్రమాన్ని ఆశీర్వదించిన నగర ప్రజలు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు, సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.